గత 8 నెలల నుండి మ్యాపింగ్ కార్యక్రమం జరుగుతుంది. 8 నెలల మ్యాపింగ్ కార్యక్రమం జరుగుతుంది. ఇది 25వ తేదీ అనగా నిన్నటి నుండి ఎస్ఆర్ కార్యక్రమం ప్రభుత్వం ద్వారా జరుగుతున్నది. ఇది చాలామందికి తెలియదు, కొందరికి తెలిసినా కానీ అయ్యో ఏందో ఏమో అని చెప్పేసి కొంతమంది భయం ఆందోళనకు గురి చెందుతున్నారు, కొందరు ఏమవుతుందని చెప్పి అనుకుంటున్నారు. కానీ నేను నా బంధుమిత్రులకు కానీ, నా ఓటరు మహాశయులకు కానీ, నా స్నేహితులకు కానీ ఎవరినైనా నేను కోరుకునేది ఒకటే, ఈ ఎస్ఐఆర్ అనేది చాలా ప్రాముఖ్యత గలది. దీనిని సద్వినియోగం చేసుకోవాలి. ఉదాహరణకు మన ఓటు 2002లో ఉంది, వేరే చోట వేరే ఊర్లో, ప్రస్తుతం ఇక్కడ ఉంది. ఈ ఓటుకు మరియు ఆ ఓటుకు లింకప్ చేసే కార్యక్రమము దాదాపు 8 నెలల నుండి నడుస్తుంది. దీన్ని మ్యాపింగ్ అంటారు. అలా ఒకవేళ 2002లో లేని ఓటరుకు భయపడాల్సిన అవసరం లేదు. వారికి కూడా ప్రజెంట్ ఎక్కడ ఓటర్ ఉందో ఆ ఏరియా బిఎల్ఓను సంప్రదించి వారిని కలిసి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు, పాన్ కార్డ్ కానివ్వండి, స్టడీ సర్టిఫికేట్ కానివ్వండి, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇలాంటి ధృవపత్రాలను మీరు అందరూ ఆ బిఎల్ఓస్ను సంప్రదించి మీ యొక్క ఎస్ఐఆర్ మొదటగా మ్యాపింగ్ చేసుకోవాలి, ఆ తర్వాత ఎస్ఐఆర్ చేసుకోవాలి. ఇది చేసుకుంటే మనకు ఓటు హక్కు ఉంటుంది, లేని ఎడల ఓటు హక్కు ఉండదు. దీనివల్ల రానున్న రోజుల్లో మనకు నష్టం జరగవచ్చు, ప్రభుత్వ పథకాలు దొరకకపోవచ్చు, ఓటు హక్కు కోల్పోతాము. ఇంకాను ముందు ఏం ప్రమాదం జరుగుతుందో తెలియదు. కావున ఏదైతే ప్రభుత్వం మనకు ఇది చేయాలని చెప్తుందో దానిని మనము చేసుకోవడం మంచిదని చెప్పేసి నేను మిమ్మల్ని కోరనైనది. ఎందుకంటే మనం ఇండియాలో ప్రభుత్వం చెప్పిన పని చేయడం మంచిది. ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమవుతుంది ఏంది అనేది వద్దు. దయచేసి మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మళ్ళీ వచ్చే ఇప్పుడు జూన్ 24వ తేదీ వరకు మనది ఏది ఉన్నా కానీ ఈ మ్యాపింగ్ ఎస్ఐఆర్ చేసుకోవడం చాలా అవసరం. 1 నెల ఉంది. కావున మీ ఇంటికి మీరు ఎక్కడైతే స్థానికంగా ఉంటుండ్రో అక్కడికి మన బిఎల్ఓస్ అధికారులు వస్తారు, మీకు 2 ఫామ్స్ ఇస్తారు. ఆ ఫామ్లో మీ యొక్క వివరాలన్నీ ఇవ్వాలి, దానికి ఫోటో పెట్టాలి, ఇవన్నీ కార్యక్రమం ఉంటుంది. కావున ఒక ఫామ్ ఆ రెండిట్లలో ఒకటి తిరిగి వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి, ఒక ఫామ్ తమరి వద్ద ఉంచుకోవాలి. ఇట్లా ఉంది. కావున దీని మీద మీరు కూడా ఫోకస్ చేసి శ్రద్ధ చూపించి మీ యొక్క మన ఓటు హక్కు అనేది చాలా ముఖ్యము. మన అమూల్యమైన ఓటును, మన యొక్క ఐడెంటిఫైని కూడా మనం జాగ్రత్త వహించి మనం దాన్ని చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నా. మిమ్మల్ని అందరినీ అతి త్వరగా అందరూ ఒక్కరోజు టైం కేటాయించి ఈ యొక్క ఎస్ఐఆర్ను నమోదు చేయించుకోగలరని తమని కోరుతున్నాను. మొహమ్మద్ ఆరిఫ్ అహ్మద్, ఎక్స్ కార్పొరేటర్, ఖాన్పురా, దుర్గమ్మగడ్డ.